ఏపీ రాజధాని అమరావతిలో క్రికెట్ కోలాహలం మొదలు కాబోతోంది. మ్యాచ్ల నిర్వహణకి సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న ఏపీ క్రికెట్ అభిమానుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల నిర్వహణకి పక్కాగా సిద్ధమైంది. అసలు ఈ స్టేడియం స్పెషాలిటీస్ ఏంటి, ఇక్కడ ఎలాంటి వరల్డ్ క్లాస్ వసతులు ఉన్నాయో గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రికెట్ కోలాహలం మొదలు కాబోతుంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మంగళగిరిలో ఉన్నటువంటి ఈ స్టేడియాన్ని పూర్తిగా పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ఈ నెల 24 నుంచి 30 వరకు కూడా ఈ స్టేడియంలో ఏపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. అసలు ఈ స్టేడియం యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునికమైన హంగులేంటి, TV9 గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. క్రికెట్ రంగానికి మకుటాయమానంగా నిలిచేందుకు మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. మంగళగిరి పరిధిలోని నవునూరు దగ్గర దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ అద్భుత క్రీడా ప్రాంగణాన్ని నిర్మించింది. దాదాపు 34,000 మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చొని మ్యాచ్ వీక్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో గ్యాలరీలను తీర్చిదిద్దారు. ఈ స్టేడియం ప్రధాన ప్రత్యేకత ఇక్కడి పిచ్, అవుట్ఫీల్డ్. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా అత్యుత్తమ మట్టితో పిచ్లను క్యూరేటర్లను సిద్ధం చేశారు. వర్షం పడినా కేవలం కొన్ని నిమిషాల్లోనే నీరు బయటకు పోయేలా అత్యాధునిక డ్రైనేజీ సిస్టమ్ను గ్రౌండ్ లోపల ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో డే అండ్ నైట్ మ్యాచ్లు ఆడేందుకు వీలుగా హెచ్డీ బ్రాడ్కాస్టింగ్ సపోర్ట్ చేసే వరల్డ్ క్లాస్ ఎల్ఈడీ ఫ్లడ్ లైట్లను అమర్చారు. ఈ నెల 24 నుంచి 30 వరకు జరగబోయే ఏపీఎల్ 3వ రౌండ్ మ్యాచ్లు ఈ ఫ్లడ్ లైట్ల వెలుతురులోనే జరగనున్నాయి. మంగళగిరి క్రికెట్ స్టేడియం ఎకో ఫ్రెండ్లీ మోడల్లో నిర్మితమైంది. స్టేడియం పైకప్పుకు సాలిడ్ పాలీకార్బోనేట్ షీట్లు వాడడం ద్వారా సహజ సిద్ధమైన వెలుతురు లోపలికి వస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం భారీగా తగ్గుతుంది. మంగళగిరి స్టేడియంను ఏసీఏ సెంట్రల్ జోన్ క్రికెట్ అకాడమీగా వినియోగిస్తారు. భారత మహిళల క్రికెట్ జట్టుకు సౌత్ హెడ్ క్వార్టర్స్ గా దీనికి ప్రాధాన్యత ఉంది. ఇక్కడ నిర్మించిన ఇండోర్ క్రికెట్ అకాడమీలో అడ్వాన్స్డ్ బౌలింగ్ మిషన్లు, క్రీడాకారుల తప్పులను సరిదిద్దే వీడియో ఎనాలిసిస్ ల్యాబ్స్ ఉన్నాయి. హోమ్ టీం, అవే టీంల కోసం విడివిడిగా లగ్జరీ డ్రెస్సింగ్ రూమ్లు, అత్యాధునిక జిమ్, ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆటగాళ్లు ఇక్కడే బస చేసేందుకు వీలుగా 80కి పైగా రూమ్లతో కూడిన క్లబ్ హౌస్ నిర్మించారు. మంగళగిరిలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి 2000వ సంవత్సరంలోనే ప్రతిపాదనలు రాగా అధికారికంగా పనులు 2008-2009 ప్రాంతంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దాదాపు 15 ఏళ్లకు పైగా ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగింది. స్టేడియం ప్రధాన పిచ్, అవుట్ఫీల్డ్, ఫ్లడ్ లైట్లు, డ్రెస్సింగ్ రూమ్ల వంటి ప్రాథమిక వసతులు దాదాపు సిద్ధమయ్యాయి. ఇటీవల కొన్ని స్థానిక మ్యాచ్లు, ఆంధ్ర రంజీ జట్టు ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఇక్కడ నిర్వహించారు. అయితే అంతర్జాతీయ మ్యాచ్లకు వేదిక కావడానికి ఇంకా కొన్ని తుది మెరుగులు దిద్ది ల్యాండ్స్కేపింగ్ పనులు చేయాల్సి ఉంది. 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏపీఎల్ మ్యాచ్లు ఈ మంగళగిరి అకాడమీలో స్టేడియంలో జరగబోతున్నాయి. ఏసీఏ స్టేడియంలో ఇది అద్భుతంగా తయారు చేశారు. అంటే మొన్నటి వరకు మామూలుగా ఉన్న ఈ రూమ్స్తో సహా గ్రౌండు, ప్రేక్షకులు కూర్చోవటానికి బ్రహ్మాండంగా తయారు చేశారు. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్స్లో గ్రౌండ్ కూడా తయారు చేయడం జరిగింది. ఇది ఏసీఏ వాళ్ళు చాలా కష్టపడి ఈ గ్రౌండ్ని మరుపురాని గ్రౌండ్ కింద తయారు చేసి ఇక ప్రేక్షకులకు కూడా ఉచితంగా మ్యాచ్లు చూడటానికి అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రభుత్వాల మార్పులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్లో అంతర్గత రాజకీయాలు, కమిటీల మార్పుల వల్ల మంగళగిరి స్టేడియం నిర్మాణం చాలా ఆలస్యమైంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో ఏళ్లుగా నలుగుతూ వస్తున్న పనులను దాదాపు 50 కోట్ల వ్యయంతో ఏసీఏ సరికొత్త హంగులను పూర్తి చేసింది. ఈ నెల 24న మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా స్టేడియం ప్రారంభించి ఏపీఎల్ 3వ రౌండ్ మ్యాచ్లు ఇక్కడే నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. మేము గత 4 నెలల నుంచి దీన్ని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. నిజంగా రెనోవేషన్ చేసాం. స్టేడియంలోనే 70 రూములు ఉండే విధంగా రూములు నిర్మించాం. చక్కటి లైట్లు అరేంజ్ చేసాం, ఫ్లడ్ లైట్లు. అది కూడా మేము హాలోజన్ కాదు, ఓన్లీ ఎల్ఈడి లైట్లు అరేంజ్ చేసాం. ఎప్పుడు కూడా ఒక ఇంటర్నేషనల్ వేదిక ఏ విధంగా ఉందో ఆ ఇంటర్నేషనల్ వేదిక ఉండే విధంగా బ్రాడ్కాస్టింగ్ రూమ్స్, ఎంపైర్ రూమ్స్, ఆఖరికి మీడియా గ్యాలరీలు, తర్వాత 2 టీములకి సపరేట్ డ్రెస్సింగ్ రూమ్స్, జిమ్ము, క్యాటరింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేసి 24వ తారీఖు మంగళగిరి స్టేడియంని ప్రారంభించబోతున్నాం. ఆ 24వ తారీఖు ప్రారంభించబోయే మంగళగిరి స్టేడియంలోనే ఏపీఎల్ ఫైనల్ కూడా 30వ తారీఖు జరగబోతుంది. ఈ 30వ తారీఖు జరిగే ఫైనల్కి
ముఖ్య అతిథిగా నారా లోకేష్ గారిని ఆహ్వానించడం జరిగింది. మంగళగిరి స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్లను హోస్ట్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. స్టేడియం జాతీయ రహదారికి సమీపంలోనే ఉన్నప్పటికీ భారీగా తరలివచ్చే ప్రేక్షకులకు తగిన అంతర్గత రోడ్డు మార్గాలు, పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో మ్యాచ్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఈ స్టేడియం 15 ఏళ్ల క్రితం డిజైన్ చేయబడడం వల్ల ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సరికొత్త టెక్నాలజీ ఇందులో పూర్తి స్థాయిలో అప్డేట్ చేయలేదు. ఈ నెల 24 నుంచి 30 వరకు మంగళగిరి స్టేడియంలో ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. అందులో భాగంగానే మంగళగిరి స్టేడియాన్ని పూర్తిగా పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం మంగళగిరి స్టేడియంలో ఉన్నాం. దాదాపు ఇది చూసుకుంటే 2008లోనే ఈ స్టేడియం పనులు ప్రారంభమయ్యాయి. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు నత్తనడకన పనులు జరిగాయి. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత కొంత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా, అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా పనులు చేయకపోవడంతో ఈ స్టేడియం పనులు మాత్రం అప్పటి నుంచి కూడా దాదాపుగా పెండింగ్ పడ్డ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేడియాన్ని కూడా ఇక్కడ పూర్తిగా అంటే అత్యాధునిక హంగులతో వచ్చే ఇటు క్రికెటర్లకు కానీ వచ్చే సందర్శకులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పూర్తిగా చర్యలు చేపట్టారు. ఈ నెల 24 నుంచి 30 వరకు కూడా ఏపీఎల్ మ్యాచ్లు ఇక్కడ జరగనున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ని ప్రోత్సహించేందుకు మాత్రం ఇటు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇక్కడ మంగళగిరి స్టేడియాన్ని మాత్రం పునరుద్ధరణ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, TV9 మంగళగిరి స్టేడియం నుండి.